నమస్కారం. ఈరోజు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. అవును, ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. యేసు ఉపమానాల్లో బోధించడం ఇక్కడ మనం ప్రధానంగా చూస్తాం. కథనం ప్రకారం ఆయన సముద్ర తీరాన కూర్చునుంటే పెద్ద జనం వచ్చేశారు కదా. అవునండి, చాలా పెద్ద సమూహం. దాంతో ఆయన ఒక పడవలోకి వెళ్ళి అక్కడ నుండి మాట్లాడడం మొదలుపెట్టారు. మరి ఆయన చెప్పిన మొదటి ఉపమానం చాలామందికి తెలిసిందే, ఆ విత్తేవాడి గురించి. అవును, విత్తేవాని ఉపమానం. ఒక ఆయన విత్తనాలు చల్లుతుంటే కొన్ని దారి పక్కన పడ్డాయి. పక్షులొచ్చి తినేశాయి. సరిగ్గా కొన్ని రాళ్ల నేల మీద పడ్డాయి. అవి త్వరగా మొలిచినా ఎండకు వాడిపోయాయి. అంటే వేరు లేదు. వేరు లోతుగా లేదు. అవును, ఇంకొన్ని ముళ్ల పొదల్లో పడితే ఆ పొదలు పిరిగి వాటిని అణిచేశాయి. ఫలించలేదు. కాని కొన్ని మాత్రం మంచి నేల మీద పడ్డాయి. అవి బాగా పెరిగాయి. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలించాయి. అవును. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, శిష్యులచ్చి అడిగారు, అసలు మీరు వాళ్లతో ఎందుకు ఉపమానాల్లో మాట్లాడుతున్నారు అని. నిజమే, అదో మంచి ప్రశ్న. ఎందుకంటే ఉపమానాలు ఒక్కోసారి కొంచెం సూటిగా ఉండవు కదా. అవును. దానికి యేసు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనన్నారు, పరలోక రాజ్య రహస్యాలు మీకు శిష్యులకు అర్థం చేసుకునే వరం ఇచ్చారు, కాని బయటివారికి కాదు. అంటే వారు చూస్తున్నా చూడరని, వింటున్నా వినరని, గ్రహించరని చెప్పారు. ఇది యెషయా ప్రవచనం నెరవేరడమే అని కూడా అన్నారు. అంటే హృదయం సిద్ధంగా లేకపోతే ఈ సత్యాలు అర్థం కావన్నమాట. దాదాపు అలాగే. గ్రహించే సుముఖత ముఖ్యమన్నట్టు. మరి ఆ విత్తేవాని ఉపమానం, దానర్థం కూడా వివరించారు కదా. అవును, చాలా స్పష్టంగా వివరించారు. విత్తనమంటే దేవుని వాక్యం. సరే. దారి పక్కన పడడమంటే వాక్యం వింటారుగాని గ్రహించరు. అప్పుడు సాతాను వచ్చి ఆ విత్తనాన్ని వాళ్ల హృదయం నుండి తీసేస్తాడు. అంటే వెంటనే మర్చిపోవడం లాంటిదా? ఒక రకంగా అంతే. ఇక రాతి నేల, వాళ్లు వాక్యం వినగానే సంతోషంగా తీసుకుంటారు, కాని లోతు లేదు. సరిగ్గా వేరు లేదు. అందుకనే శ్రమ, హింస రాగానే వెంటనే వనకి తగ్గిపోతారు, నిలబడలేరు. అంటే పైపైన ఉత్సాహం మాత్రమే. మరి ముళ్లపొదల సంగతి? ముళ్లపొదలు అంటే వాక్యం వింటారు, కాని ఈ లోకపు ఆందోళనలు, డబ్బు మీద ఆశ అవి వాక్యాన్ని ఎదగకుండా అణిచివేస్తాయి. ఫలితముండదు, ఫలించరు. చివరిగా మంచి నేల. వాళ్ళు వాక్యం వింటారు, గ్రహిస్తారు, దాన్ని పాటిస్తారు, వాళ్లే గొప్పగా ఫలించేది. వినడం, గ్రహించడం, పాటించడం 3 ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. సరే, తర్వాత గోధుమలు, గురుగుల ఉపమానముంది. గురుగులు అంటే కలుపు మొక్కలు కదా. అవును, కలుపు మొక్కలు. ఒక యజమాని మంచి గోధుమ విత్తనాలు చల్లితే రాత్రికి రాత్రే శత్రువు వచ్చి ఆ మధ్యలో గురుగుల విత్తనాలు చల్లిపోయాడు. పనివాళ్లు వచ్చి గురుగులు తీసేద్దామా అనడిగితే యజమాని వద్దన్నాడు. గోధుమ మొక్కల్ని కూడా పీకేసే ప్రమాదముంది, అందుకే కోతకాలం వరకు ఆగమన్నాడు. దీని వివరణ కూడా ఇచ్చారు కదా యేసు. ఇచ్చారు. మంచి విత్తనాలు విత్తేది మనుష్యకుమారుడు, అంటే ఆయనే. పొలమంటే ఈ లోకం, మంచి విత్తనాలు దేవుని రాజ్యానికి చెందిన ప్రజలు. మరి గురుగులు దుష్టుని పిల్లలు, అంటే సాతాను అనుచరులు. శత్రువు సాతాను. కోత అంటే యుగసమాప్తి, కోసేవాళ్లు దేవదూతలు. అంటే చివరికి ఒక వేరుచేత తీర్పు ఉంటుందని సూచన. అవును, చాలా స్పష్టంగా చెప్పారు. ఆ గురుగుల్ని తీసి అగ్నిలో వేస్తారని కూడా. గంభీరమైన విషయం. తరువాత 2 చిన్న ఉపమానాలున్నాయి. ఆవగింజ, పులుసిన పిండి. చాలా చిన్నవి కదా. అవును, చిన్నవే, కాని వాటి అర్థం గొప్పది. పరలోకరాజ్యం ఎలా పెరుగుతుందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో అవి చెబుతాయి. ఆవగింజ అన్నిటికంటే చిన్నది, కాని పెరిగాక పెద్ద చెట్టు అవుతుంది. అవును, పక్షులు వచ్చి గూళ్లు కట్టుకునేంత పెద్ద చెట్టు. అలాగే కొంచెం పులిసిన పిండి మొత్తం పిండి ముద్దను పులియపెడుతుంది. అంటే చిన్నగా మొదలైన దేవుని రాజ్యం విస్తరిస్తుంది, పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. సరిగ్గా అదే. ఆ తర్వాత వచ్చే 2 ఉపమానాలు నాకెందుకో చాలా ఇష్టం. పొలంలో దాచిన నిధి, అమూల్యమైన ముత్యం. అవును, అవి రాజ్యం యొక్క విలువను ఎంత గొప్పగా చెబుతాయో. ఒకాయన పొలంలో నిధి దాచి ఉందని తెలుసుకుని ఆనందంతో వెళ్లి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొంటాడు. అలాగే ఒక వర్తకుడు చాలా విలువైన ముత్యాన్ని కనుగొన్నప్పుడు తన సర్వస్వం అమ్మి దాన్ని కొంటాడు. అంటే పరలోకరాజ్యం అంత విలువైంది, దానికోసం ఏదైనా వగులుకోవచ్చు అని. ఖచ్చితంగా.
దాన్ని పొందితే మిగతావన్నీ చిన్నవిగా కనిపిస్తాయని, దాని విలువ అంత గొప్పదని ఈ ఉపమానాలు నొక్కి చెబుతున్నాయి. చివరిగా వల ఉపమానం. ఇది కూడా తీర్పు గురించేనా? మళ్ళీ తీర్పు గురించే. సముద్రంలో వేసిన వల అన్ని రకాల చేపల్ని పడుతుంది కదా. అవును, మంచివి చెడ్డవి అన్నీ. వల నిండాక దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని పాత్రల్లో వేసుకుని పనికిరాని వాటిని పారేస్తారు. అలాగే యుగ సమాప్తిలో కూడా జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతుల మధ్య నుండి దుష్టులను వేరుచేస్తారు. వేరుచేసి అగ్నిగుండంలో వేస్తారని యేసు చెప్పారు. మళ్ళీ అంతిమ వేరుచేయత గురించే ఇది. ఇన్ని ఉపమానాలు చెప్పి ప్రజలకు వివరించాక యేసు తన స్వంత ఊరికి నజరేతుకు వెళ్లారు. అవును, అక్కడికి వెళ్లి వాళ్ల సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టారు. విన్నవాళ్లు ఆశ్చర్యపోయారట. కాని ఆశ్చర్యపోయినా వాళ్ల స్పందన వేరేలా ఉంది. వాళ్ళు, ఇతను ఆ వడ్లవాని కొడుకు కాదా? మరియ కొడుకే కదా? ఇతని తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతోనే ఉన్నారుగా? ఇతనికి ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు చేసే శక్తి ఎక్కడినుంచొచ్చాయి అని అన్నారు. అంటే వాళ్ళు ఆయనను చిన్నప్పణ్నుండి చూసిన వ్యక్తిగానే పరిగణించారు. ఆయనలోని దైవత్వాన్ని గుర్తించలేదు, అభ్యంతరపడ్డారు. అవును, అభ్యంతరపడ్డారు. అప్పుడు యేసన్నారు, ప్రవక్తకు తన సొంత ఊర్లో, తన ఇంట్లో తప్ప వేరే ఎక్కడా అగౌరవం జరగదు అని. నిజమే. అయితే ఆ తర్వాత వాక్యం చెప్పే విషయం మనల్ని ఆలోచింపజేస్తుంది. అక్కడ వచనం 58లో వాళ్ల అవిశ్వాసం వల్ల ఆయనక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదని ఉంది. అంటే ఆయన శక్తికి పరిమితి ఉందని కాదుగాని. కాదు. బహుశా వాళ్ల అవిశ్వాసం, వాళ్ల హృదయాలు మూసుకుపోయి ఉండటం వల్ల ఆ అద్భుతాలను స్వీకరించే లేదా చూడగలిగే స్థితిలో వాళ్లు లేరేమో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దేవుని రాజ్యం యొక్క అనుభవాన్ని పొందడానికి, ఆయన శక్తిని చూడటానికి మన విశ్వాసం, మన గ్రహించే సుముఖత ఎంత కీలక పాత్ర పోషిస్తాయో కదా. అవును, బహుశా ఈ అధ్యాయం మనకు వదిలివెళ్లే అతి ముఖ్యమైన ప్రశ్నల్లో ఇదొకటి. స్వీకరించటానికి మనమెంత సిద్ధంగా ఉన్నామని.